Good morning, all of you. Today, we'll discuss on the semiconductor diodes. So, up to last class, we learn different types of materials, semiconductor materials, properties, classifications, energy band diagrams, Fermi levels. Okay, all are introduced in the semiconductor materials. Now, today onwards, very most important concepts using that semiconductor materials to frame the junction diodes using P-type and N-type materials. First of all, what are the semiconductor diodes? What are the classification of the diodes? How to identify diode physically and symbol wise and the structure. Okay, what are the applications of the diodes? What are the characteristics of the diodes? Okay, what are the main functions of the diodes? So when you got to discuss the diode sections, it covers PN junction diodes with biasing, without biasing and with biasing. So without biasing means the open circuit PN junction diode. Okay, what happened in the open circuit? What about carriers, majority and minority carriers? Next, charge densities, impurities, positively and negatively charged carriers, okay, junction barriers, space charge region, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్. వీటిలో రిలేటెడ్ చార్జ్ డెన్సిటీస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటాయి. వాటిలో పొటెన్షియల్ బ్యారియర్ ఎలా ఫ్రేమ్ అవుతుంది డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యూట్. ఓకే, ఇన్ ద ఓపెన్ సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్ ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ లో ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ సర్క్యూట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేయొచ్చు. తర్వాత క్యారియర్స్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఐడెంటిఫై చేస్తాం. విత్ బయాసింగ్ తీసుకుంటే టూ టైప్స్ ఆఫ్ బయాసింగ్ ఇన్ పిఎన్ జంక్షన్స్, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ కండిషన్స్? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ ఏమొస్తాయి, వాటి నుంచి హౌ టు డెరైవ్ ది స్టాటిక్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? స్టాటిక్ మీన్స్ డిసి మోడ్, డైనమిక్ టైప్ వస్తాయి అనమాట అవి. ఇవన్నీ కూడా ఒక నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్స్ క్యారెక్టరిస్టిక్స్ అప్లికేషన్స్ తీసుకుంటే, నెక్స్ట్ స్పెషల్ డివైసెస్ లో అనదర్ డివైసెస్ వస్తాయి పిఎన్ జంక్షన్స్ ఇవి కూడా. వాటిలో జెనర్ డయోడ్, వ్యారకర్ డయోడ్, స్కాట్కీ డయోడ్, పిన్ డయోడ్, ఫోటో డయోడ్, ఎల్ఈడి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డయోడ్స్, టన్నల్ డయోడ్, లైక్ దట్. ఒక్కొక్క డయోడ్ ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుందండి అవి. ఓకే, అవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకుంది ఫర్దర్ గా. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఎంటైర్లీ డిపెండింగ్ ఆన్ ది ప్రీవియస్ చాప్టర్స్, సెమీకండక్టర్ మెటీరియల్స్, స్ట్రక్చర్స్, ఎనర్జీ బ్యాండ్స్, ఈక్వేషన్స్. ఈ డయోడ్స్ బాగా నేర్చుకుంటే కనుక ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది ఫర్దర్ టాపిక్స్, రెక్టిఫైయింగ్ సర్క్యూట్స్, నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్. డయోడ్స్ ఎంత బాగా వస్తే ట్రాన్సిస్టర్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేయగలుగుతాం. ట్రాన్సిస్టర్స్ లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వాటిలో 4 టైప్స్ డిఫైన్ చేస్తే, ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్, ట్రాన్సిస్టర్ Y3 ఒక ప్రెస్ అవుతున్నట్టు ఉంది చూసుకోండి, హ్యాండ్ రైజింగ్. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్, ట్రాన్సిస్టర్ బయాసింగ్, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. చూసారా, అందులో కూడా మళ్ళీ ఫార్వర్డ్ రివర్స్ బయాస్ వస్తాయి. డయోడ్ సెక్షన్స్ ఏవైతే నేర్చుకున్నారో ఆ ఫార్మేషన్, 2 డయోడ్ ఫార్మేషన్ మనకి ట్రాన్సిస్టర్ కాబట్టి, ఆ ట్రాన్సిస్టర్ లో 4 టైప్స్ అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ నేర్చుకుంటారు అనమాట. సో బిగినింగ్ క్లాస్ డయోడ్స్ నుంచి జాగ్రత్త ఫాలో అవడం అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీటితో పాటు వీడియో కానీ లెక్చర్స్ నోట్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుని స్టడీ చేసుకుంటే ఫర్దర్ గా ఈజీగా ఉంటుంది. వీటిలో థియరీతో పాటు డెరివేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అన్ని మనం పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీకండక్టర్ డయోడ్స్. ఓకే, ఇది యాక్చువల్ సెకండ్ చాప్టర్, మీకు ఫస్ట్ చాప్టర్ లోనే సెకండ్ పార్ట్ గా డివైడ్ చేశారు, నో ప్రాబ్లం. ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే మనకి ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ డయోడ్. What do you mean open circuit PN junction? Open circuit means without biasing is applied. Then what happened? The internal construction of the PN junction diode. What do you mean PN junction and diode? So diode means, diode is a two-terminal semiconductor device. The two terminals are anode and cathode terminals. Okay, two terminals ne two electrodes, P type and N type electrodes జాయిన్ చేస్తే కనుక ఆ ఎలక్ట్రోడ్ లో ఓడ్ అండ్ 2 టెర్మినల్స్ కి
indication di. So di two electrodes combination is known as diode. A diode's terminals say P type and N type. Like P type is the anode terminal, N type is the cathode. It is notated by anode is the letter A and cathode is the letter C or K. అలానే రాయొచ్చు. Understand? Next, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ క్లోజ్డ్ సర్క్యూట్ మీన్ వితౌట్ బయాసింగ్ అండ్ విత్ బయాసింగ్. ఇక్కడ వితౌట్ బయాసింగ్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ థియరీ పాయింట్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ ఇస్తాను, జాగ్రత్త చూడండి. ఇఫ్ ద డోనార్ ఇంప్యూరిటీస్, ఓకే, డోనార్ అండ్ యాక్సెప్టర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, పీ టైప్ అండ్ ఎన్ టైప్ లోను డోనార్ టైప్ ఉంటుంది, పీ టైప్ లో యాక్సెప్టర్స్ ఉంటాయి. ఇఫ్ ద డోనార్ ఇంప్యూరిటీస్ ఆర్ introduced into the one side and acceptor impurities are acceptor impurities introduced into other side of the single crystal or semiconductor. Okay, then a PN junction is formed. One side P type, another side N type formation తీసుకున్నప్పుడు ఆ ఫార్మేషన్ జంక్షన్ మనకి పిఎన్ జంక్షన్ డిఫైన్ చేస్తారు. దిస్ ఫార్మ్ ఏ పిఎన్ జంక్షన్. ఓకేనండి. లైక్ ఒక మెటీరియల్ గా తీసుకున్నారు అనుకోండి, ది పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, వన్ ఎలక్ట్రోడ్ పీ టైప్, అనదర్ ఎలక్ట్రోడ్ ఎన్ టైప్ కనెక్ట్ చేస్తే టూ టెర్మినల్స్ ని మనకి డై అంటాము. ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేస్తే ఓడ్, డయోడ్. A diode having P type and N type material. P type material is also known as it is anode terminal or P type అంటాము. cathode terminal C or K అని తీసుకుంటారు. Now it is the PN circuit, PN junction diode. ఇక్కడ open circuit means there is no external applied voltage. If external voltage is applied across PN terminal, ఓకేనా, external voltage like DC voltage V గా తీసుకున్నారు అనుకోండి, it is depending on the DC అనగానే it has positive and negative polarities. Suppose positive terminal P side connect చేసి negative N type connect చేస్తే the one type of biasing is the forward bias. Forward bias లో ఫార్వర్డ్ కరెంట్ ఒకటి ఫ్లో అవుతుంది కాబట్టి ఫార్వర్డ్ కరెంట్ IF గా తీసుకుంటారు. అదే నెగిటివ్ వోల్టేజ్ అయితే రివర్స్ గా కనెక్ట్ చేయండి. నెగిటివ్ ఆఫ్ ది బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ P side, positive terminal is connected to the N side. That is called reverse bias of the PN junction diode. So open circuit ki with bias at closed circuit అది డిఫరెన్స్ అనమాట. విత్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ప్లస్ మైనస్ ఆర్ మైనస్ ప్లస్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్. రైట్, నౌ పిఎన్ జంక్షన్ ఫార్మేషన్ వచ్చింది. ఇనిషియలీ పీ టైప్ క్యారియర్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది జంక్షన్. చూడండి, జనరల్ ఇందాక మనకి పిఎన్ జంక్షన్ రాసింది చూసారా, పిఎన్ జంక్షన్ లో సింబల్ వైజ్ కానీ స్ట్రక్చర్ వైజ్ కానీ. హియర్ పిఎన్ జంక్షన్ ఈజ్ సింబల్ ఈజ్ దిస్ వన్, పీ టైప్. నెక్స్ట్ దాంట్లో వస్తుంది, పిక్ చేయండి. పీ టైప్ అండ్ ఎన్ టైప్ రీజియన్ అంటాం. ఓకేనా, ఇందా స్ట్రక్చర్ రాసినట్టు పీ రీజియన్ అండ్ ఎన్ రీజియన్. దర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ బిట్వీన్ పీ అండ్ ఎన్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ పిఎన్ జంక్షన్. ఓకే, సో పీ టైప్ రీజియన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యానోడ్, ఎన్ టైప్ రీజియన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్యాథోడ్ ఆర్ సిఆర్కే, ఏదన్నా రాయొచ్చు. ఇందులో ఇనిషియల్లీ లెఫ్ట్ సైడ్ పీ రీజియన్ జనరల్లీ హోల్స్. స్ట్రక్చర్ రాసినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్లీ P type carriers to the left of the junction and the N type carriers the right side junction. Okay, it is one condition. Next, space charge region, depletion region, even kuda similar names. What is the space charge region or depletion region? Diffusion process అనేది ఒకటి నేర్చుకున్నాం. Diffusion means the carriers move from higher concentration to lower concentration అని. ఇక్కడ పిఎన్ జంక్షన్స్ తీసుకున్నప్పుడు క్యారియర్స్ మనకి ఎలక్ట్రాన్ జంక్షన్ అంటే డిఫ్యూజ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అనమాట. అంటే హోల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ హోల్స్ డిఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ లో ఏదైనా ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ రివర్స్ డైరెక్షన్స్ తీసుకుంటే కనుక అది ఫార్వర్డ్ అండ్ రివర్స్ ప్యాస్ లో స్పెసిఫై చేస్తాము. ఆ ప్రాసెస్ మనకి డిఫ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది. సో దాంట్లో మనకి డిఫ్యూజన్ స్పేస్ చార్జ్ రీజియన్ అనేది స్పేస్ చార్జ్ రీజియన్ డిఫ్యూజన్ తీసుకుంటాము. ఓకే, స్పేస్ చార్జ్ రీజియన్ there is a density gradient across the junction. Holes will initially diffuse to right side. చూడండి, సపోజ్ లెఫ్ట్ సైడ్ పీ రీజియన్, రైట్ సైడ్ ఎన్ రీజియన్ తీసుకోమన్నాం కదా ఇందాక. ఒకవేళ రీజియన్స్ ఎలా తీసుకున్నారు అనుకోండి, పిఎన్ జంక్షన్
The left side P region and right side N regions. What are the major carriers? Okay, what are the major carriers in the electron N region electrons in the conduction band? ఇది valence band. సో ఈ క్యారియర్స్ అనేవి మనకి మూమెంట్ ఎలా వేస్తున్నారు స్పేస్ చార్జ్ రీజియన్ లో there is a density gradient across the junction. Holes will initially diffuse to right side across the junction. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న హోల్స్ డిఫ్యూజ్ టు ది రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్స్ టు ది లెఫ్ట్ సైడ్. ఈ ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయి అనమాట అవి అంటే ఎన్ టు పి సైడ్. ఓకే, దట్ ఈస్ టు డిఫ్యూజ్ అక్రాస్ ది జంక్షన్ from a region of higher carrier concentration to lower concentration. You know this process, the carriers move from or diffuse from higher concentration to lower concentration and one region to another region is known as diffusion. Okay. For example, when the n-type material has higher concentration of free electrons and p-type has holes. Okay, and p-type lo holes ఉంటాయి. At the junction, there is a tendency for free electrons to diffuse over to the p side. That's observation. In the right side part, n regions having electrons, the electrons to diffuse over to p side. అంటే right to left side move అవుతున్నాయి. జంక్షన్స్ రాసాం కదా, ఇవి జంక్షన్స్ యాక్చువల్గా స్పేస్ చార్జ్ రీజియన్, పి రీజియన్, n region. Here it is p region. It is n region. It is a space charge region. Actually, junction point middle ఉంటుంది. So ఈ middle junctions లో space charge region define చేస్తారు. So at the junction, there is a tendency for free electrons to diffuse over to p side and electrons to n side. This process is known as diffusion. Previous మనం డిస్కస్ చేసుకున్న diffusion part. Okay, next. కొన్ని 3 పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. The atoms on p side gaining electrons becomes positively charged. చూడండి, the atoms p side అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న రీజియన్స్ gaining electrons becomes positively charged immobile ions, while n side right side region n side losing electrons becomes positively charged ions. Okay, this recombination process cannot continue for long time. Yes, the electrons trying to diffuse into p side get repelled by the negative ions. Hence, after some time, there are no free charge carriers near the junction. Okay, there is no after some time there is no free charge carrier near the junction. This region near the junction without any free charge carriers అంటే జంక్షన్స్ దగ్గరలో ఉన్నవి ఫ్రీ చార్జ్ క్యారియర్స్ ఉండవు, విత్ ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ ఓన్లీ. అది డయాగ్రామ్ ఉంది, నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఆఫ్టర్ సమ్ టైమ్ ద రీజన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ ఓన్లీ. in that region, that is this region is known as depletion region or space charge region. Okay, depletion region or space charge region. This is the shown in figure in the next page అని చెప్పాను, అబ్జర్వ్ చేయండి అది. నెక్స్ట్, when an equilibrium is reached, అంటే after some time equilibrium is reached, the depletion layer gets widened to a point where no further electrons can cross the junction. This physical distance from one side to one of the important point, this physical distance from one side to other side referred to as width of the barrier. A physical distance one side and other side refer చేసేది ఏదైతే ఉందో that is called width of the barrier. It is also known as potential barrier అంటాం. Actually, in the forward bias or reverse bias conditions, so okay, when external voltage is applied, this potential barrier is reflected.
what is the necessity of the potential barrier? What is the importance of the potential barrier in the forward and reverse bias condition? Suppose when the diode is connected in the forward bias, okay, then if a small forward voltage is applied to the across the PN junction diode, there is no change in the current because the potential barrier is higher in the forward bias. So when the external voltage is when the external voltage increase across the PN junction diode, the potential barrier starts reducing. ఎప్పుడైతే మీకు పొటెన్షియల్ బ్యారియర్ విత్ ఆఫ్ ది బ్యారియర్ రెడ్యూస్ అవుతుందో దెన్ ది కరెంట్ స్టార్ట్స్ ఇంక్రీజ్. ఓకేనండి. at a certain value the current starts increasing. A certain value is known as cut-in voltage of the PN junction అంటాం in the forward bias. అదే రివర్స్ బయాస్ లో అయితే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. ఫార్వర్డ్ బయాస్ లో కట్ ఇన్ వోల్టేజ్ రైజ్ అవుతుంది, బ్రేక్ డౌన్ రివర్స్ బయాస్ లో కూడా రైజింగ్ బట్ రివర్స్ కండిషన్ కాబట్టి బ్రేక్ డౌన్ అంటాం. ఫార్వర్డ్ థర్డ్ కోఆర్డినేటర్ చూపిస్తాం దాన్ని. ఓకేనండి. అది కరెక్ట్ చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ బ్యారియర్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ సీ ద సెకండ్ ఫేజ్. కొన్ని థియరీ పాయింట్స్ ఉన్నాయి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందాక డయాగ్రామ్ రీజన్స్ చూపించండి ఇస్తారా? సో రీజన్స్ అబ్జర్వ్ చేయండి. అవి దిస్ వన్ ది పీ రీజన్ చూడండి. లెఫ్ట్ సైడ్ రీజన్ పీ రీజన్, రైట్ సైడ్ ఈజ్ ఎన్ రీజన్. ఇక్కడ ఒక సెంటర్ లెవెల్ పాయింట్ రాస్తాం. సెంటర్ లెవెల్ ఈజ్ ద జంక్షన్. పీ టైప్ రీజన్, ఎన్ టైప్ రీజన్ జంక్షన్ పాయింట్. ఫార్మ్ ఏ పీ రీజన్ అండ్ ఎన్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ పిఎన్ జంక్షన్ అన్నాం. సో ది సెంట్రల్ లైన్ ఈజ్ ద పిఎన్ జంక్షన్. పిఎన్ జంక్షన్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒక స్మాల్ డాటెడ్ సెక్షన్ ఇండికేట్ చేస్తారు. ఓకే, దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ డిప్లెషన్ రీజియన్ ఆర్ స్పేస్ ఛార్జ్ రీజియన్. ఈ స్పేస్ ఛార్జ్ రీజియన్ లో ఓన్లీ ఇమ్మొబైల్ అయాన్స్ మాత్రం ఉంటాయని చూపించారు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది పీ రీజియన్ హ్యావింగ్ మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్. ఇదిగో హోల్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. అండ్ ఇన్ ది పీ రీజియన్ accept ions. So accept ions means it is gaining electrons. Gaining electrons negatively charged. Previous discussion చేసాం ఈ పాయింట్ ని. The p region accept the ions, that means gain electrons and negatively charged. Is a negatively charged indication. So negative n circle డ్రా చేశారు చూసారా, that is a negatively charged. Holes circle minus n circle indicates the negatively charged means gain electrons, that is acceptor ions anamata in the n region, p region. In the right side తీసుకుంటే కనుక n regions majority carriers electrons and it positively charged means it lose electrons positively charged, that is the donor ions. n type region తీసుకున్న donor ions lose electrons పాజిటివ్లీ చార్జ్డ్. ఇంకో పాజిటివ్ ఎన్ సర్కిల్ డ్రా చేశారు, గుర్తుందండి. దట్ ఈస్ ద పాజిటివ్లీ చార్జ్డ్ లూజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది ఎన్ రీజియన్. సో ఈ ప్రాసెస్ లో మనకి ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుందంటే క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ టువర్డ్స్ ది పీ సైడ్, హోల్స్ మూవ్ టువర్డ్స్ ది ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ తీసుకున్నారు సార్. దట్ ఈస్ ద డిఫ్యూజన్ ప్రాసెస్. మిడిల్ రీజియన్ లో there is no carriers, only immobile ions are available in this one, negatively and positively charged immobile ions in the space charge region. దాన్ని మనకి స్పేస్ చార్జ్ రీజియన్ ఆర్ డిప్రెషన్ రీజియన్ అన్నాం. ఓకేనా. జనరల్లీ స్పేస్ చార్జ్ రీజియన్ ఇస్ diode length 0.5 centimeters and depletion region is the 0.05 micrometer. అంత వెరీ లెస్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది డయాగ్రామ్ అండి. దీంట్లో ఒకసారి ఇందులో పాయింట్స్ ఉన్నాయి చూడండి. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ది జంక్షన్. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ జంక్షన్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ది జంక్షన్. ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ పొలారిటీ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ బ్యారియర్. సో దీనికి కరస్పాండింగ్ జంక్షన్ డయోడ్స్ లో మిడిల్ రీజియన్ కి స్పేస్ చార్జ్ రీజియన్ లో లెఫ్ట్ సైడ్ పీ రీజియన్ ఎన్ రీజియన్ లో చూసారండి అవి ఈ పార్ట్. ఇందులో పీ రీజియన్స్ లో డిప్రెషన్ మోడ్ కరస్పాండింగ్ చార్జ్ నెగిటివ్లీ చార్జ్, నెగిటివ్ అయాన్స్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఇండికేట్ చేస్తున్నాము. పీ రీజియన్ లో పాజిటివ్లీ చార్జ్ కాబట్టి పాజిటివ్ గా తీసుకుంటున్నాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది
characteristic is charge density. అంటే ఇది యూజింగ్ పాయిజన్స్ ఈక్వేషన్ అనేది ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ డిఫైన్ చేస్తే d square v by dx square is equal to minus rho by epsilon. Epsilon means permittivity of the material. Permittivity of the material. ఈ ఫస్ట్ దానికి రిప్రజెంటేషన్ ఏంటి? డయాగ్రామ్ ఏ, ఇట్ ఈస్ ద చార్జ్ డెన్సిటీ, ఇట్ ఈస్ రో. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ద బ్యారియర్ పొటెన్షియల్ అక్రాస్ ది జంక్షన్ రిఫర్ టు యాజ్ ది హైట్ ఆఫ్ ది బ్యారియర్ అన్నాము. పొటెన్షియల్ బ్యారియర్ దే. ఈ పాయింట్ చూడండి. ద చార్జ్ డెన్సిటీ రో అవుట్ సైడ్ ది జంక్షన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చార్జ్ డెన్సిటీ అనేది నెగిటివ్లీ చార్జ్డ్, పాజిటివ్లీ చార్జ్డ్ తప్ప. సో పీ రీజియన్ లో నెగిటివ్లీ చార్జ్డ్, ఎన్ రీజియన్ లో పాజిటివ్లీ చార్జ్డ్ ఉన్నాయి. బిట్వీన్ ఫేస్ చార్జ్ రీజియన్. ఓకే. Now the charge density rho outside the junction is 0. Outside the junction అంటే p type లో outside the junction ఇది, n type region లో outside the junction this one. So charge density outside the junction is 0. Okay, doing that. Now middle region space charge region లో positive charge లో negatively p type negatively charged, negative side n side positively charged, negative positive represent చేసాము. Now it represents the charge density across the PN junction diode. Okay, open circuit. Next, and the extrinsic semiconductor is neutral. Extrinsic semiconductor is neutral in the figure A. See the next diagram. So d square by dx square is equal to minus rho by x plane అన్నారు కదా. This is the figure A. First figure observe చేయండి. This figure A, charge density, one time integration of the charge density, we get electric field. ఇది పార్ట్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నెగిటివ్లీ చార్జ్, పాజిటివ్ చార్జ్ ప్రొడక్ట్ చేస్తే కానీ మనకు నెగిటివ్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఈ డిప్రెషన్ రీజియన్ నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఓకే. సో వి గెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ by using one time integration of the charge density. You know charge density equation using Laplace Poisson's equation. దీనికి ఇంటిగ్రల్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా. ఇంటిగ్రల్ తీసుకుంటే ఏమవుతుంది? వన్ టైం ఇంటిగ్రల్ తీసుకుంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ పక్క తీసుకొచ్చేయండి. మైనస్ రో మైనస్ వి బై డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఇస్ ద డివి బై డిఎక్స్. ఈ మైనస్ రో బై ఎప్సిలాన్ ఉన్నదానికి నెగిటివ్ సైన్ పెట్టేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఇంటిగ్రల్ ఆఫ్ డి రో బై ఎప్సిలాన్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ తీసుకుంటే ఇదే కదా. సో ఇట్ అంటే వన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డయాగ్రామ్ ఇది ఓపెన్ సర్క్యూట్. అగైన్ వన్స్ అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే. అగైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే దీనికి దిస్ ఈజ్ ఈక్వల్ టు integral of electric field into dx. Okay, that is the electrostatic potential. It is known as potential barrier due to hole and electron ani. So electric field ki inkoka integral తీసుకుంటే కనుక using previous Poisson's equation దానికి integral of E into dx is equal to remaining volts, I mean electrostatic potential వస్తుంది. That is called that V. So V is equal to minus of integral ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి డిఎక్స్ అనేది ఒక ఈక్వేషన్ అనమాట. ఓకే. దీన్ని మనకి ఈ ఈక్వేషన్స్ లో వి అనేది ఇట్ ఈస్ డ్యూ టు పొటెన్షియల్ బ్యారియర్ డ్యూ టు హోల్ అండ్ ఎలక్ట్రాన్. ఫస్ట్ దానికి హోల్ పొటెన్షియల్ వస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఫర్ హోల్ డయాగ్రామ్. లెట్ సి డయాగ్రామ్ ఇది. అండ్ డి డయాగ్రామ్ బాటమ్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రాన్. ఈ రెండు కూడా పొటెన్షియల్ బ్యారియర్ మీద డిపెండ్ ఉంటాయి. హోల్ కి పొటెన్షియల్ బ్యారియర్ V0, విడ్త్ ఆఫ్ ది పొటెన్షియల్ బ్యారియర్ V0 అన్నాము. ఎలక్ట్రాన్స్ కి E0 గా తీసుకున్నారు. ఓకే. బియాండ్ ది జంక్షన్ మీకు E=0, V=0 అని రిప్రజెంట్ చేశారు. సరే సర్క్యూట్ లో చూడండి. నెక్స్ట్ ద చార్జ్ డెన్సిటీ, రిఫర్ ది అదర్ పాయింట్. The charge density rho outside the junction is 0 అన్నాము. అండ్ ఎలక్ట్రిక్ semiconductor is extrinsic semiconductor is neutral in figure A. Next, the charge density, the charge distribution within the junction can be explained with a
help of Poisson's equation. You know, Poisson equation is d square v by dx square is equal to minus rho by epsilon. Epsilon means permittivity of the material. Okay, by integrating the Poisson's integrating one time integrating చేస్తే we get a electric field shown in figure B. And again, once again, integration of the electric field, we get voltage against holes and electrons. దాన్ని పొటెన్షియల్ బ్యారియర్ గా తీసుకున్నారు అనమాట. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ ద ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ కాన్సెప్ట్. ఈ పాయిజన్స్ ఈక్వేషన్స్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ లాప్లాస్ ఈక్వేషన్ అన్నారు. సో లాప్లాస్ ఈక్వేషన్ మీన్స్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. యూనో డి స్క్వేర్ వి బై డిఎక్స్ స్క్వేర్ 0 అయితే 0 ఆర్ డెల్ స్క్వేర్ వి ఈక్వల్స్ టు 0 దాన్ని మనకి లాప్లాస్ ఈక్వేషన్స్ తో సాటిస్ఫై అవుతుందని చెప్పేసి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేశారు. సో దిస్ ఈస్ ద ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలు మనకి పిఎన్ జంక్షన్ డయోడ్స్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నౌ యూజింగ్ ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ కాన్సెప్ట్, నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యూట్స్. సో ఫ్రమ్ దిస్ చాప్టర్స్ టైప్స్ ఆఫ్ డయోడ్స్, క్లాసిఫికేషన్స్, బయాసింగ్ టైప్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్ జంక్షన్ డయోడ్. It is defined as it has a two terminals are P type and N type are anode and cathode semiconductor device. Okay, once again PN junction diode is a two terminal, means P type or N type are anode cathode respectively semiconductor device. It forms PN junction. Okay, that means one electrode each from P region and N region, and P region ki N region ko oka electrode connect cheste ganaka that is called, it is a diode, means diode. Diode is the two terminal electrode, ante two electrodes ni one side P type side, P side one electrode, N side an electrode connect chestunadu two terminals connect cheste, that is called PN junction diode. So P material and type material form the PN junction, and two materials are P region having majority carriers holes, minority carriers electrons, and the N type region majority carriers electrons, minority carriers holes. So diode symbol ఇక్కడ రాస్తారు చూడండి. P type left side region, N type is the right side region. It has positive sign. P is the positive sign, N is the negative sign, and P also known as anode. Terminal name is anode, and the N type terminal is known as cathode CRK. It is denoted by cathode CRK. Okay nandi, ఇది PN junction diode structure model. Next symbol wise is P type N type symbol. A triangle shape తీసుకుంటే కనుక one side of the triangle shape is the single line. That line represents the normal PN junction diode symbol identification. ఒక సింగిల్ డయోడ్ కి ఒక ట్రయాంగిల్ షేప్ దగ్గర ఒక లైన్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నొటేషన్స్, లాజికల్ గేట్స్, పార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ కూడా ఐడెంటిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వితౌట్ ఎనీ మార్కింగ్ ఆఫ్ ది లైన్ ఎట్ ట్రయాంగిల్ షేప్, లైక్ ఇది తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సింబల్. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ బఫర్. మీకు ఎస్టీఎల్ఈలో కూడా వస్తుంది, ఎస్టీఎల్సీలో కూడా వస్తుంది. ఓకేనండి, వన్ ఆఫ్ ది లాజిక్ గేట్. సో లాజిక్ గేట్ మీన్స్ మీకు నాట్ గేట్, ఇక్కడ బబుల్ ఉంటేనేమో నాట్ గేట్ అవుతుంది. నాట్ గేట్ మీన్స్ ఇన్పుట్ ఈజ్ ఏ, అవుట్పుట్ ఏ కాంప్లిమెంట్. నాట్ గేట్ మీన్స్ కాంప్లిమెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లాజిక్ గేట్. ఓకేనండి, ఇఫ్ ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఈజ్ 0, కాంప్లిమెంట్ అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ 1, బబుల్ ఈజ్ అప్లైడ్ అట్ ది ట్రయాంగిల్ షేప్ మోడ్. అలా కాకుండా అసలు ఏమి సింబల్స్ లేకుండా ఎలాగ ఉందనుకోండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సింబల్ బఫర్ అంటాం దీన్ని. సో బఫర్ మీన్స్ ఇఫ్ ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఈజ్ 1, ఇఫ్ ఇన్పుట్ 0, అవుట్పుట్ 0. చూడండి, ట్రయాంగిల్ షేప్ దగ్గర ఒక లైన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ డివైస్ పిఎన్ జంక్షన్ డయోడ్. సింగిల్ లైన్ ఉంటాయి. డిఫరెంట్ లైన్స్ ఉంటే కనుక టైప్ ఆఫ్ డయోడ్స్ వస్తాయి. బబుల్ ఉంటే, లైన్ కాకుండా బబుల్ పెడితే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గేట్, నాట్ గేట్ ఆర్ ఇన్వర్టర్.
Okay, without any symbol at the triangle shape, that is buffer. Buffer means input and output both are same. When high input impedance అనేది ఒకటి వస్తుంది, ఒక థర్డ్ టెర్మినల్ ఒకటి ఉంటుందండి. అవి థర్డ్ టెర్మినల్ ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ మీన్స్ రెసిస్టెన్స్. ఆ ఇన్పుట్ రెసిస్టెన్స్ హై ఉంటుంది అనమాట. జనరల్లీ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ లో కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్ తీసుకుంటే అది ఈస్ వన్ ఆఫ్ ది బఫర్ అంటాం. దాంట్లో ఎందర్ నేమ్ ఆఫ్ ది కామన్ కలెక్టర్ ఈజ్ నోన్ యాజ్ బఫర్ యాంప్లిఫైయర్. సో బఫర్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాం. బఫర్ మీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్. సో బఫర్ యాంప్లిఫైయర్ లో ఇన్పుట్ సిగ్నల్, అవుట్పుట్ సిగ్నల్, లైక్ ఇన్పుట్ సిగ్నల్ లో సైన్సాయిడల్ ఇచ్చారనుకోండి, అవుట్పుట్ ఈజ్ ఆల్సో సైన్సాయిడల్ వస్తుంది. ఓకేనండి. సేమ్ సిగ్నల్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్స్ లో కూడా, బట్ యాంప్లిట్యూడ్ డిఫరెన్స్. హియర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్, దట్ ఈస్ కాల్డ్ బఫర్ అంటాం. సో బఫర్ యాంప్లిఫైయర్ రెండు సేమ్ అవుతున్నాయంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ అని. వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్. ఓకే, అదొక సింబల్. ఇప్పుడు నేర్చుకున్నారు కదా, డయోడ్ ట్రయాంగిల్ షేప్ దగ్గర ఒక లైన్ ఉంటే డయోడ్, వితౌట్ లైన్ బఫర్, సర్కిల్ ఉంటే నాట్ గేట్. ఓకే, ఇన్వర్టర్ అంటాం. ఇక్కడ లైన్స్ సింబల్స్ లో డిఫరెంట్ లైన్ సింబల్స్ ఉన్నాయనుకోండి, అవి డిఫరెంట్ స్పెషల్ డివైసెస్ అన్నమాట. అవి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హాఫ్ స్పెసిఫిక్ మార్క్ అని చూసారా, అటువంటి టైప్ లో జేఎన్ఆర్ డయోడ్. ఇంకొక డయోడ్ ఎండ్ ఆఫ్ ది షేప్ లో మీకు డిఫరెంట్ షేప్స్ వస్తాయి లాగా, స్కాట్కీ డయోడ్. ఓకే, ఇది వ్యారెక్టర్ డయోడ్, అంటే డయోడ్ కెపాసిటర్ కాంబినేషన్స్ వేరియబుల్ సింబల్ వ్యారెక్టర్ డయోడ్. నెక్స్ట్ చూడండి సింబల్స్ ఎలా మారుతున్నాయో. ఇది జేఎన్ఆర్ డయోడ్, స్కాట్కీ డయోడ్, వ్యారెక్టర్ డయోడ్, ఇట్ ఈస్ ద టన్నల్ డయోడ్. ఓకే, నెక్స్ట్ డయోడ్ సింబల్ లాగానే రాసి యారో మార్క్స్, అవుట్ సైడ్ ది యారో మార్క్ ఇండికేట్స్ ది ఎల్ఈడి, ఇన్నర్ సైడ్ యారో మార్క్స్ వచ్చేది ఫోటో డయోడ్. ఇన్నర్ సైడ్ యారో మార్క్స్ వచ్చేది ఫోటో డయోడ్. అండ్ పిన్ డయోడ్ అని ఒకటి వస్తుంది. డయోడ్ సింబల్ అని ఉంటుంది, ఇంట్రిన్సిక్ పిఐఎన్, మధ్యలో ఇంట్రిన్సిక్ ఐ ఉంటుంది అనమాట. దట్ ఈస్ పి టైప్ ఇంట్రిన్సిక్, ఎన్ టైప్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ పిన్ డయోడ్. ఇలాగ ఒక ట్రయాంగిల్ షేప్ డిఫరెంట్ షేప్స్ వచ్చి అన్ని కూడా మనకి స్పెషల్ డివైసెస్ గా ట్రీట్ చేస్తాం. ఓకేనండి, అవి తర్వాత వచ్చే నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో ఉన్నాయి, అక్కడ డిఫైన్ చేయొచ్చు. కమ్ టు ది పాయింట్. సో సింబల్ వర్క్ అయినవి. నెక్స్ట్ బయాసింగ్ ఆఫ్ ది డయోడ్. సరే, ఒక 5 minutes బ్రీఫింగ్ చెప్తాను, జాగ్రత్తగానండి, మీరు కూడా స్టడీ చేయండి అవి. బయాసింగ్ ఆఫ్ ది డయోడ్. ప్రీవియస్ ది వితౌట్ బయాసింగ్ తీసుకున్నాం, ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు తీసుకున్నది విత్ బయాసింగ్. వాట్ ఆర్ ద బయాసింగ్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది బయాసింగ్? Biasing of the electronic device mean the applications of the external DC voltage. Okay, application of the external DC voltage. ఆ డయోడ్ కి మనకు ఒక DC వోల్టేజ్ అప్లై చేస్తే ఎక్స్టర్నల్లీ దానికి బయాసింగ్ తీసుకుంటారు. ఆ DC వోల్టేజ్ హ్యావింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్ అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఇట్ ఈస్ డ్యూ టు allow current in only one direction. Okay, this is essentially controlled by the way of biasing a diode, and it is depending upon the external applied voltage classified as forward bias and reverse bias of the diode. Okay, ఈ పొలారిటీస్ ఎక్స్టర్నల్ పొలారిటీస్ ఎలా వస్తున్నాయో చెక్ చేయండి. నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్ తీసుకుందాము. యూజింగ్ ప్రీవియస్ లాజిక్ సింబల్స్. ఇందులో మీకు స్ట్రక్చర్ డయాగ్రామ్ తో డ్రా చేయొచ్చు, సింబల్ వైజ్ గా కూడా డ్రా చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ మోడ్. పీ టైప్ రీజియన్, ఎన్ టైప్ రీజియన్. ఓకే, విత్ ఎక్స్టర్నల్ వోల్టేజ్, డిసి వోల్టేజ్ వి. డిసి అనగానే డిసి హ్యావింగ్ polarities positive with respect to negative. Okay, one side positive terminal, another side is negative terminal. So DC battery represents long terminal is the positive, short terminal is the negative. It is represented by capital V, applied voltage. Okay, long terminal represents the positive sign, negative small terminal represents the negative sign.
Similarly, physical identification of the diodes also two-terminal device. Two terminals. So one is the long terminal, positive terminal, and short terminal is the negative. Understand? దీనికి ఒక వేరియబుల్ ఇండికేషన్ చేస్తాం అనుకోండి అక్రాస్ యారో మార్క్ దట్ రిప్రజెంట్స్ ది వేరియబుల్ వోల్టేజ్. ఓకే, దట్ ఈస్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై తీసుకుంటారు సార్, వేరియబుల్ వోల్టేజ్ అనమాట. ఫ్రమ్ జీరో రేంజ్ ఫ్రమ్ 0 to 20 volts ఆర్ 30 volts రేంజ్. అంటే వోల్ట్మీటర్ అప్లైడ్ వోల్టేజ్ డిసి వోల్టేజ్ తీసుకుని 0 నుంచి 30 volts వరకు మనకు వ్యారీ చేయొచ్చు. దట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ వోల్టేజెస్, సింగిల్ అండ్ డ్యూయల్ ఛానల్స్. ఇవన్నీ కూడా ఫిజికల్ ఐటమ్స్ లో ఎక్విప్మెంట్ లో చూస్తారు. ఈడీసీ ల్యాబ్ లోకి వచ్చినప్పుడు చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఫార్వర్డ్ బయాస్. ది ఫార్వర్డ్ బయాస్ circuit symbol is using large diode symbol with external voltage V. DC voltage, external voltage means DC voltage. DC voltage having positive and negative terminal, long terminal positive, short terminal negative. So positive of battery of the external voltage is applied to P-type semiconductor. Negative terminal of the battery is connected to the N-type semiconductor. Okay, this formation is known as forward bias. అలాగే స్ట్రక్చర్లో కూడా డ్రా చేయొచ్చు. P-type N-type స్ట్రక్చర్ తీసుకుని పాజిటివ్ బ్యాటరీ ఆఫ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ is connected to the P-type region, N-type is connected to the negative type region. That is called forward bias. So what about reverse bias condition? Reverse bias అంటే నెగిటివ్ బ్యాటరీ టెర్మినల్ మార్చండి, అదర్వైజ్ పిఎన్ జంక్షన్ మార్చండి, ఏదో ఒకటి, అది కానీ ఇది కానీ. ఓకే, సపోజ్ బ్యాటరీ ఇక్కడ టెర్మినల్ మార్చారనుకోండి, పీ టైప్ సెమీకండక్టర్ ఇస్ కనెక్టెడ్ టు ది నెగిటివ్ సైడ్ ఆఫ్ ది బ్యాటరీ, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ది ఎన్ టైప్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అవుతుంది, అప్లైడ్ వోల్టేజ్. నౌ దట్ కన్స్ట్రక్షన్ ఈజ్ నోన్ యాజ్ రివర్స్ బయాస్ జంక్షన్. ఓకే, జంక్షన్ డయోడ్. సో కాబట్టి మనకి ఇది దాంట్లో వస్తుంది. నౌ ఇన్ ద ఫార్వర్డ్ బయాస్ కండిషన్స్ వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద మెజారిటీ ఫంక్షన్స్ ఒకటి చెప్తాను. రివర్స్ బయాస్ మీరు చెక్ చేద్దరు కానీ చూడండి. ఇఫ్ ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ది పీ సైడ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఎన్ సైడ్, ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ పార్ట్. ఇందులో మీకు కన్స్ట్రక్షన్ పాయింట్, ఆపరేషన్ పాయింట్, అప్లికేషన్స్ పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్ మనకి కవర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఓవరాల్ కవర్ అవుతాయి. ఓకే, ఫస్ట్ వన్ కన్స్ట్రక్షన్ పాయింట్. ఇఫ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది డీసీ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ది పీ సైడ్, మీకు ఇక్కడ రాస్తారు చూడండి, this one P side, and the negative terminal is connected to the N side of the biasing is known as forward bias. This is the construction point. When the diode is in forward bias, negative terminal is the operation point. Chudandi, negative terminal of the battery pushes conduction band electrons. అంటే నెగిటివ్ టెర్మినల్ దగ్గర నుంచి ఇచ్చే it pushes the conduction electrons, కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ నుంచి టు ది జంక్షన్. సో దట్ ఈస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ రీజియన్ మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. స్ట్రక్చర్ డయాగ్రామ్ నెక్స్ట్ పేజ్ లో ఉంది, అబ్జర్వ్ చేద్దరు కానీ. సిమిలర్లీ ద హోల్స్ ఫ్రమ్ పీ రీజియన్ ఆర్ రిపెల్డ్ బై ది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. సో హోల్స్ నుంచి పాజిటివ్ టెర్మినల్ తో హోల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అవి మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. అంటే బోత్ సైడ్ పీ సైడ్ అండ్ ఎన్ సైడ్ క్యారియర్స్ ఏమవుతాయండి, అవి వెన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ బోత్ క్యారియర్స్ మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. చూడండి, హోల్స్ టువర్డ్స్ జంక్షన్ మూవ్ అవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ నుంచి మూవ్ టువర్డ్స్ ది జంక్షన్, బోత్ టువర్డ్స్ జంక్షన్. కాబట్టి డిప్లెషన్ రీజియన్ ఈజ్ narrower. డిప్రెషన్ రీజియన్ ఈజ్ narrower. సో కాబట్టి ఇన్ ఫార్వర్డ్ బయాస్ జంక్షన్స్ లో మనకు కరెంట్ ఫ్లోయింగ్ మాక్సిమం ఉంటుంది, రెసిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. రివర్స్ బయాస్ లో అయితే కనుక మోర్ రెసిస్టెన్స్ ఆఫర్ ఇన్ ది రివర్స్ బయాస్ జంక్షన్. సో డయోడ్ లో ఫార్వర్డ్ బయాస్ స్విచ్ కండిషన్ ఆన్ కండిషన్ తీసుకుంటారు, స్విచ్చింగ్ మోడ్. రివర్స్ బయాస్ లో ఆఫ్ కండిషన్ లో తీసుకుంటాం. ఓకేనమ్మా, ఇది ఆపరేషన్ పాయింట్. నెక్స్ట్ లైన్ చూడండి, ద ఫార్వర్డ్ వోల్టేజ్ means external voltage V increases, so applied voltage increases, then reduce the potential barrier.
reduce the barrier potential or potential barrier, both are same. Okay, reduce the potential barrier across the junction. ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ బయాస్ లో ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తామో పొటెన్షియల్ బ్యారియర్, దీని డిస్కషన్ ప్రీవియస్ నేర్చుకున్నారు ఓపెన్ సర్క్యూట్స్ లో. ఓకే, వెన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇస్ ఇంక్రీజెస్ ద పొటెన్షియల్ బ్యారియర్ స్టార్ట్స్ రెడ్యూసింగ్ అక్రాస్ ది జంక్షన్. ఓకే, ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ లెట్ వి నాట్ అని, అంటే పొటెన్షియల్ బ్యారియర్ లో ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నామో రిడ్యూస్ అవుతుంది ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. రివర్స్ బయాస్ కి అయితే ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్ ది రివర్స్ బయాస్ పిఎన్ జంక్షన్ డయోడ్ బోత్ సైడ్ క్యారియర్స్ అట్రాక్టెడ్ అవే ఫ్రమ్ ది జంక్షన్. దట్స్ వై డిప్రెషన్ రీజియన్ ఈస్ వైడర్. ఓకేనండి, అది రివర్స్ బయాస్ లో వస్తుంది, చెక్ చేయండి అవి. డ్యూ టు దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఇక్కడ రాశాను. డ్యూ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ పెనట్రేట్ ది డిప్రెషన్ రీజియన్. సో ఇందాక రాసిన డయాగ్రామ్ ని స్ట్రక్చర్ డయాగ్రామ్ మెన్షన్ చేస్తున్నాను. ఇది ఒక స్టడీ చేస్తే రివర్స్ బయాస్ లో కూడా వచ్చేస్తుంది. ఓకే, చూడండి, పీ టైప్ రీజియన్ పిఎన్ జంక్షన్ విత్ ఫార్వర్డ్ బయాస్. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ వి having positive and negative terminals. Positive is the long terminal, short terminal is the negative. It is a fixed supply. Now positive terminal battery is connected to the P region, P type material, PN junction diode, and negative battery is connected to the N region. It is the forward bias construction. Now under the forward bias construction, when external voltage increases from the negative terminal of the battery, electrons pushes to the conduction band అన్నాం. చూడండి, ఎలక్ట్రాన్స్ ఇవి, ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ బ్యాటరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, కండక్షన్ బ్యాండ్ నుంచి మూవ్ టువర్డ్స్ ది జంక్షన్. In the N region, majority carriers are electrons, minority carriers holes. The carrier movement from electrons move from negative battery towards the junction. Okay, next positive terminal of the battery, the holes move from P region to N region. So holes ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి హోల్స్ మూవ్ ఫ్రమ్ P region to N region. ఏరో మార్క్ డైరెక్షన్స్ ఉన్నాయి చూసారా? Now when external voltage is applied, holes move from P region to N region and electrons move from N region to P region. So both regions move towards the junction. That's why depletion region is narrower, reduced due to the potential barriers. Okay, with its original value. సో కాబట్టి ఫార్వర్డ్ బయాస్ లో మనకి డిప్రెషన్ అనేది నేరోగా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ ఈజ్ ప్లస్ కరెంట్ ఫ్లో అవుతుంది, మెజారిటీ క్యారియర్ ఫ్లో అవుతుంది అందులో. ఓకేనండి, అలాగే రివర్స్ బయాస్ లో తీసుకున్నప్పుడు సేమ్ దీనికి ఆపోజిట్ ఫంక్షన్ లో వస్తుంది. నెక్స్ట్ పేజ్ లో ఉంది, ఒకసారి చెక్ చేసి మీకు ఈ పొలారిటీ చేంజ్ చేయండి. రిమైనింగ్ క్యారియర్ మూమెంట్స్ ఏమవుతాయి రివర్స్ లో వచ్చినప్పుడు, ఇది నెగిటివ్ పాజిటివ్ తీసుకున్నారు అనుకోండి, అప్లైడ్ వోల్టేజ్ నెగిటివ్ పాజిటివ్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, క్యారియర్స్ ఎన్ రీజియన్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుంచి సప్లై అవుతుంది కదా, నెగిటివ్ బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వస్తున్నాయండి, ఇలా మూవ్ అయ్యేటప్పటికి ఎన్ రీజియన్స్ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ అవే ఫ్రమ్ ది జంక్షన్, హోల్స్ అట్రాక్టెడ్ అవే ఫ్రమ్ ది జంక్షన్ ఫ్రమ్ ఎన్ రీజియన్ టు పీ రీజియన్. ఓకేనా, సో ఇప్పుడు రెండు ఏమవుతున్నాయి, the majority carriers P region and N regions both are attracted away from the junction in the reverse bias junction. Therefore, depletion region is the stuck kind of only. ఓకే, రైట్ అవుతుంది చూడండి. సో ఇన్ ద రివర్స్ బయాస్ తీసుకున్నప్పుడు బోత్ క్యారియర్స్ మూవ్ అవే ఫ్రమ్ ది జంక్షన్, దేర్ ఫార్ డిప్రెషన్ రీజియన్ ఇస్ ద
ఇంక్రీజెస్. ఓకే. సో, ఆ విధంగా మనకు రివర్స్ బయాస్‌లో డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ పేజ్ చూడండి. జస్ట్ ఒకటి చూపించి ఆపేస్తాను. మిగిలినవి రేపు చెప్తాను. అవ్వలేదు ఇంకా. చూడండి లాస్ట్ పాయింట్. యాస్ ద ఫార్వర్డ్ బయాస్ is increases at certain value, it will overcome the potential barrier. Further increase the forward bias, reduce the forward bias, and reduce the potential barrier, not forward, reduce the potential barrier and reducing the width of the depletion region. Eventually, depletion region gets almost collapsed. Okay. The large number of majority carriers can pass through the junction under the influence of a forward bias. So, the large number of majority carriers constitute a current. That current is known as forward current. The overall forward current is due to the majority charge carriers. So, ఫార్వర్డ్ బయాస్ లో మనకు కరెంట్ వచ్చేది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ నుంచి వస్తుంది కాబట్టి మాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది దీంట్లో. అదే రివర్స్ బయాస్ తీసుకున్నారనుకోండి, ఫార్వర్డ్ బయాస్ వచ్చిందంటే రివర్స్ బయాస్ వచ్చేస్తుంది. డయోడ్ జంక్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ ఏదో ఒక జంక్షన్ డయోడ్స్ కనుక మీకు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే రివర్స్ బయాస్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలాగే ట్రాన్సిస్టర్స్ లో తీసుకున్నప్పుడు ట్రాన్సిస్టర్స్ లో మీకు ఏదో ఒక ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ వచ్చిందంటే మిగిలిన ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. సో రివర్స్ బయాస్ జంక్షన్ మనం ఏం చేస్తాము, అప్లై వోల్టేజ్ నెగిటివ్ విత్ రెస్పెక్ట్ పాజిటివ్ కనెక్టెడ్ విత్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ రీజన్ తీసుకున్నాము. అబ్జర్వ్ చేశారు ఇందాక చెప్పిన దానికి. ఓకేనా, ఇది రివర్స్ లో ఉంటుంది బయాసింగ్. పిఎన్ జంక్షన్ నార్మల్ గా ఉంచాము, సప్లై వోల్టేజ్ మాత్రమే ఎక్స్టర్నల్ వోల్టేజ్ చేంజ్ చేస్తాం. సింపుల్ వైజ్ తీసుకుంటే ఇది రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు. సో నెగిటివ్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఇచ్చారు. నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు పీ టైప్, పాజిటివ్ ఇస్ ఎన్ టైప్, దట్ ఈస్ కాల్డ్ రివర్స్ బయాస్ జంక్షన్ డయోడ్ కన్స్ట్రక్షన్. ఓకేనా, ఆపరేషన్ పాయింట్లు తీసుకున్నప్పుడు క్యారియర్స్ ఏమవుతాయి, అట్రాక్టెడ్ అవే ఫ్రమ్ ది జంక్షన్ వస్తుంది. ఇందాక చెప్పిన దానికి జస్ట్ ఆపోజిట్ లో అనమాట. ఓకే, దానికి ఫార్వర్డ్ రివర్స్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ రివర్స్ కరెంట్, దేర్ ఇస్ నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ theoretically, but practically due to minority carriers, a small current, that small current is leakage current or reverse saturation current అన్నాం. ఓకే, దట్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్. అదే మీకు ఇక్కడ లాస్ట్ పాయింట్లు ఇచ్చారు. లాస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. థియరిటికల్లీ నో కరెంట్ ఫ్లోస్ ఇన్ ది ఎక్స్టర్నల్ సర్క్యూట్, బట్ ఇన్ ప్రాక్టీస్ that means in practically a very small current flowing through the circuit in the order of micro ampere rating. ఓకే, ఇక్కడ రేటింగ్ కూడా ఇచ్చారండి అవి. ఫర్ సిలికాన్ అండ్ జర్మేనియం, ఫర్ జర్మేనియం మైక్రో ఆంపియర్ రేటింగ్ లో ఉంటుంది, ఫర్ సిలికాన్ నానో ఆంపియర్ రేటింగ్ లో ఉంటుంది. వెరీ స్మాల్ కరెంట్ అనమాట. దట్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ రివర్స్ సాచురేషన్ కరెంట్. స్మాల్ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాము. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై లెట్ క్యాపిటల్ ఐ సబ్స్క్రిప్ట్ 0. క్యాపిటల్ ఐ indicates the flow of current. Capital F subscript small f is the forward current. Capital I subscript small r is the reverse current. I naught is the reverse saturation current. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం అవి. దాన్ని మైనారిటీ క్యారియర్ కరెంట్ కూడా అని అంటాం. సో ఇట్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్. ఐ నాట్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. వన్ ఆఫ్ ది టాపిక్ కూడా ఉంది మీకు. అవి మనకి ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ లో డిస్కస్ చేస్తాము. ఈ కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ లో తీసుకుంటే రివర్స్ బయాస్ లో చూడండి, పోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవే ఫ్రమ్ ది జంక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. దట్స్ వై దెర్ ఇస్ ఇమ్మొబైల్ అయాన్స్ ఇన్ ది డిప్రెషన్ రీజియన్స్. ఓన్లీ నెగిటివ్లీ అండ్ పాజిటివ్లీ చార్జ్ క్యారియర్స్ మాత్రం ఉంటాయి. సో ఇట్ హ్యాపెన్స్ ది డిప్రెషన్ రీజియన్ ఈస్ వైడెండ్. డిప్రెషన్ రీజియన్ ఈస్ వైడెండ్. రివర్స్ సాచురేషన్ కరెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఓకేనా. సో ఇందులో రెసిస్టెన్స్ ఎక్కువ ఫార్వర్డ్ బయాస్ లో, లో రెసిస్టెన్స్, రివర్స్ బయాస్ హై రెసిస్టెన్స్ వస్తుంది. అది వన్ ఆఫ్ ది అప్లికేషన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ లో ఈ పాయింట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్టాప్ హియర్. దీస్ ఆర్ టైప్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్స్, క్లాసిఫికేషన్స్ విత్ బయాసింగ్, వితౌట్ బయాసింగ్. ఓకే, నెక్స్ట్ క్లాస్ యూజింగ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్
PN junction diode characteristics, derivation of static and dynamic resistance. Stop here. You can exit now.